హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు మేము తీసుకొచ్చేస్తాము. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆంధ్ర వైకుంఠంగా పిలువబడే తీర్థయాత్ర ప్లేస్ అండి. ఇది తూర్పుగోదావరి జిల్లా మెండపేట మండలం ద్వారపూడిలో ఉంది. ఇది రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. ఈ ఆంధ్ర వైకుంఠం ద్వారపూడి. ఇక్కడ అనేక ఆలయాల సముదాయం అండి ఈ ద్వారపూడి. ఈ యాత్ర చేసేవాళ్ళు ఇండియా యాత్రలో భాగంగా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేస్గా భావిస్తారండి. అన్ని ఆలయాలు ఒకచోటే ఉన్నందున ఎప్పుడూ కూడా జనసందోహంతో ఉంటుందండి ఈ ఆలయం. ఇది అయ్యప్ప స్వాములకి చాలా ప్రత్యేకమైన ఆలయం అండి. అలాగే ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం జరిగే దేవాలయాల్లో ఇది ఒకటండి. తప్పకుండా ఈ ఆలయాన్ని విజిట్ చేయాలి. ఈ ఆలయంలో ఏమేమి ఆలయాలు ఉన్నాయో అలాగే దీని ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తప్పకుండా మనం తెలుసుకుందాము. ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. చాలా బాగుంటుంది వీడియో. టెంపుల్స్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ మీకు తెస్తాం. పదండి, ఈ ఆలయ విశేషాలు ఏమిటో, ఎన్ని గుడులు ఇక్కడ ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఇది కరెక్ట్గా రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్డుకు ఆనుకొని ఉంటుందండి. ఈ ఏనుగులతో ముఖద్వారం అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందాక చూసిన కృష్ణార్జున యుద్ధంలోని ఘట్టము, ఆ విగ్రహము చాలా బాగుంటుందండి. శిల్పి పనితనం నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలండి. ఈ గుడిలో ప్రతి కార్నర్లో ప్రతి మెయిన్లో శిల్పాలు చాలా బాగుంటాయండి. మనకి తమిళనాడులో ఉన్నటువంటి గుడిలాగే ఇక్కడ ఉంటుందండి. మరో శబరిమలగా దీన్ని పిలుస్తారండి. ఎవరైతే మన అయ్యప్ప స్వామి మాల వేసుకుని అక్కడ శబరిమలలో తీయలేకుండా ఉన్నారో అక్కడ వీళ్ళు ఈ ద్వారపూడిలో కూడా ఇక్కడ మాల తీయడం జరుగుతుందండి. అంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయం ఈ ద్వారపూడి దేవాలయం అండి. మెయిన్గా అయ్యప్ప స్వామి. అలాగే ఇక్కడ ఎంట్రన్స్లోంచి వెళ్తే నటరాజస్వామి మనకి నృత్యం చేసే ఈ విగ్రహం అద్భుతం అండి, మహా అద్భుతం. అలాగే మనకి ఇంకా దేవాలయాలు ఇక్కడ కడుతూ ఉన్నారండి. ఇంకా ఎప్పటికప్పుడు కూడా డెవలప్ చేస్తూనే ఉంటారు కొత్తవి. ఈ ఆలయ ప్రత్యేకత అదే. మెయిన్ శిల్ప పనితనం చాలా మెచ్చుకోవాలి. ఈ ఆలయాన్ని చూస్తున్న వారు కురుస్వామి గారండి. చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సేమ్ మన శబరిమల అయ్యప్పలాగే ఇక్కడ ప్రసాదాల్లో ఈ అయ్యప్ప ప్రసాదం డబ్బా అలాగే పులిహార లడ్డు ఇక్కడ లభిస్తాయండి. భక్తులు శబరిమల వెళ్ళినట్టే ఈ ద్వారపూడిని కూడా కొలుస్తారు. అలాగే ఇండియా అంతా తిరిగే తీర్థయాత్రలో ఈ ద్వారపూడి కూడా ఉంటుందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ తీర్థయాత్రలో ద్వారపూడి దర్శించుకొని వెళ్తారు. అందుకే ఎప్పుడూ కూడా జనసందోహంతో ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకా లేని గుడి అంటూ లేదండి. ప్రతిదీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది. సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే కుబేరుడు, శివుడు, సాయిబాబా, కుమారస్వామి, నవగ్రహాలు, ఇంకా అలా అన్ని దేవాలయ సమూహం ఈ ద్వారపూడి గుడి ఆంధ్ర వైకుంఠంగా పిలువబడే గుడి అండి. తప్పకుండా విజిట్ చేయాలి. మనకేంటంటే మ్యాక్సిమం ఒక రోజు పట్టేస్తాయండి మొత్తం గుడులన్నీ ఇక్కడ కవర్ చేయాలంటే.
శుభ్రంగా టైం చూసుకుని పొద్దున్నే వచ్చేస్తే గుళ్ళు చూసుకుని మధ్యాహ్నం వేళ మళ్ళీ ఫ్రీగా భోజనం పెడతారు. అది చేసుకుని సాయంత్రం దాకా కూడా మొత్తం ఈ గుళ్ళన్నీ కవర్ చేసుకుంటే అలా టైం సరిపోతుంది. 1 గంట 6 గంటలు తిరిగేద్దామంటే ఇక్కడ టైం అయితే అసలు సరిపోదండి. తప్పకుండా ఒక రోజు అయితే పడుతుంది. మనం ఎక్కడెక్కడో వెళ్ళి గుడులు చూస్తుంటాం, కానీ ఈ తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో దానికన్నా విశిష్టమైన గుడి అండి ఇది. కాళికాదేవి కానీ ఇంకా ఇక్కడ ఉందా తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి గుడి అనుకునేలా ఉంటుందండి. దీన్ని మీరు విజిట్ చేస్తే లైఫ్లో అయితే మర్చిపోలేరు. ఇన్ని గుళ్ళని ఒక చోట కూడా మనం చూడడం చాలా అద్భుతం అండి. కుమారస్వామి చూడండి, చూడడానికి 2 కొనులు చాలవు. అసలు ఎంత బాగా శిల్పి చెక్కిన విధానం మహా అద్భుతం. ఈ ద్వారపూడి ఆలయం మరో అద్భుతం. తప్పకుండా చూడవలసిన టెంపుల్స్లో ద్వారపూడి తూర్పుగోదావరి జిల్లా తప్పకుండా ఉంటుంది. ఇండియాలో ఉన్న గుడులలో చూడవలసిన గుడుల్లో తప్పకుండా టాప్ 10లో ఈ గుడి ఉంటుంది.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ పద్మనాభ స్వామి విగ్రహం ఇక్కడ ఉందండి. చాలా బాగుంటుంది. సాయిబాబా గుడి వెనకాలే ఉంటుంది. చాలామంది మిస్ అవుతూ ఉంటారు. తప్పకుండా విజిట్ చేయండి, మిస్ అవ్వకండి. అలాగే ఇక్కడ ఈ ద్వారపూడి ఆలయంలో పిల్లలకి తులాభారాలు కానీ, అలాగే స్వామయ్యప్ప మాల వేసుకోవడం తీయడం కానీ చాలా ప్రత్యేకత అండి. ఈ తులాభారాల్లో మీరు మొక్కుకున్నటువంటి కాసులు కానీ, లేకపోతే పటిక బెల్లం కానీ, ఇంకా మీరు అనుకున్న ఏమన్నా కూడా ఇక్కడ ఇచ్చుకుంటారండి. ఈ తులాభారాలు ఇక్కడ ద్వారపూడిలో చాలా ఫేమస్. మనకి ఈ అయ్యప్ప స్వామి గుడి, సాయిబాబా గుడి మధ్యలో ఈ తులాభారాలు అనేవి వేస్తూ ఉంటారు. స్వామియప్పలు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ద్వారపూడిని మాత్రం మీరు విజిట్ చేయండి. మాల వేసుకున్న టైంలో నిజంగా చాలా బాగుంటుంది. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ శిల్పకళను మీరు ప్రపంచంలో కొన్ని గుడిలో మాత్రమే చూడగలరు. అలాగే ఈ గుడిలో ఉంటుంది. మాల వేసిన భక్తులు తప్పకుండా ద్వారపూడి చూడండి.
ఈ ద్వారపూడి గుడిని మెయింటైన్ చేస్తున్న వారు కనకరాజ స్వామి గారు చాలా బాగా చేస్తున్నారండి. ఈ వీడియో చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు మేము తెస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.